జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఇటీవల ఏ రోజున జరుపుకున్నారు? డిసెంబర్ 14. క్రింది వానిలో ఏ దేశానికి చెందిన ఆటగాడు మహ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు? ఆన్సర్ పాకిస్తాన్. క్రింది వాటిలో ఏ దేశం భారతదేశం యొక్క మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది? స్విట్జర్లాండ్. క్రింది వాటిలో ఏ దేశ అధ్యక్షుడు 2 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు? ఆన్సర్ శ్రీలంక. ఇటీవల ఫోర్బ్స్ యొక్క అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాల్లో కింది భారతీయ మహిళల్లో ఎంతమందికి చోటు దక్కింది? ఆన్సర్ 3కి. క్రింది వాటిలో ఆసియాలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఏ దేశంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ భారతదేశం. జియో సైన్స్ మ్యూజియం భారతదేశం. క్రింది వాటిలో అందుల కోసం 23వ అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ నదియాడ్లో. ఇటీవల రైతుల ఆదాయాన్ని పెంచడానికి క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి $325.10 మిలియన్ రుణాన్ని ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 29వ అంతర్జాతీయ కేరళ చలనచిత్రోత్సవం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ తిరువనంతపురంలో. అభిశంసన తర్వాత క్రింది వాటిలో ఏ దేశ అధ్యక్షుడు తొలగించబడ్డాడు? ఆన్సర్ దక్షిణ కొరియా. బ్లూంబెర్గ్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని 25 సంపన్న కుటుంబాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు? ఆన్సర్ వాల్టన్. క్రింది వాటిలో 3 రోజుల వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ముంబై. ఇటీవల ప్రపంచ ప్రసిద్ధ సూరజ్ కుండ్ మేళా 2025 క్రింది వాటిలో దేనిలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఫరీదాబాద్. క్రింది వాటిలో 21వ పశు గణనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ హర్యానా. క్రింది వారిలో ఎవరు ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశానికి అధ్యక్షత వహించారు? ఆన్సర్ నరేంద్ర మోడీ.